హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు చందు. మీరు చూస్తున్నారు డిజిటల్ చందు తెలుగు ఛానల్. అండ్ ఈ రోజు వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ అయితే చేసుకుందాం. అదేంటి అంటే ప్రొఫెషనల్ మెయిల్స్. చాలా పీపుల్ నన్ను ఒక లాస్ట్ 1 మంత్ 2 మంత్స్ నుంచి ఈ పర్టికులర్ క్వైరీని అయితే రైజ్ అయితే చేశారు. ప్రొఫెషనల్ మెయిల్స్ అనేటివి ఎలా క్రియేట్ చేసుకోవాలి, లేకపోతే మీరంటూ నాకు ఒక మెయిల్ అయితే ప్రొవైడ్ చేయండి అని అయితే అప్రోచ్ అయితే అయ్యారు. కాబట్టి దాని గురించి నేను సొల్యూషన్ చేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దాని గురించి తెలుసుకునే ముందు ప్రొఫెషనల్ మెయిల్ అనేది ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. మీకు అందరికీ తెలుసు, జీమెయిల్ అనేది అయితే ఇలా అయితే మీకు కనిపిస్తుంది. మీరు ఏదైతే నేమ్ అయితే ఇక్కడ ఇస్తారో ఆఫ్టర్ దెన్ @gmail.com అని అయితే కనిపిస్తుంది. అండ్ ఇది డొమైన్ అండి, ఓకేనా? డొమైన్ అనేది ఎలా కనిపిస్తుంది. మీరు ఏదైతే ఈ డొమైన్ అనేది కొనుక్కుంటారో ఆ డొమైన్కి ఏంటంటే మీరు ప్రొఫెషనల్ మెయిల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, ఓకేనా? ఇది బిజినెస్ నేమ్, ఓకేనా? బిజినెస్ నేమ్ ఆర్ఎల్స్ డొమైన్ నేమ్. డిఫరెంట్ పీపుల్ అయితే డిఫరెంట్ నేమ్స్తో అయితే పిలుస్తారు. ఈ బిజినెస్ నేమ్కి మీరు ఇక్కడ కాంటాక్ట్ అని కానీ, కొన్ని వెబ్సైట్స్కి వెళ్తే అడ్మిన్ అని కానీ ఇలా కనిపిస్తుంది. దీన్ని ప్రొఫెషనల్ మెయిల్ అని అయితే అంటారు. మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డొమైన్ అనేది కొనుక్కోవాలి, హోస్టింగ్ అనేది కొనుక్కోవాలి. ఇప్పుడు డొమైన్ హోస్టింగ్ కొనుక్కోకుండా ఏదైనా ప్రాసెస్ ఉందా అంటే దానికి కూడా ఉంది, అది కూడా చెప్తాను, ఓకేనా? డొమైన్ కొనుక్కోకుండా మీరు ప్రొఫెషనల్ మెయిల్ కూడా కొనుక్కోవచ్చు. అది ఎలాగంటే సింప్లీ వచ్చేసి మీరు జోహో మెయిల్ అని అయితే ఉంటుంది, ఓకేనా? దీంట్లో వచ్చేసి మీరు ప్రొఫెషనల్ మెయిల్స్ అయితే కొనుక్కోవచ్చు. కొనుక్కోకుండా మీరు సింపుల్గా ఇప్పుడు ఎందుకు ఏదన్నా ఒక పర్టికులర్ సర్వీస్ని మీరు రిజిస్టర్ చేసుకోవడానికి దానికోసమే మెయిల్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటారు నార్మల్గా కదా. అలాంటప్పుడు మీరు జస్ట్ ఒక వెరిఫికేషన్ లింక్ కోసం లేదా వెరిఫికేషన్ కోడ్ కోసమే మీరు ప్రొఫెషనల్ మెయిల్స్ యూజ్ చేస్తారు. అది అలాంటప్పుడు ఎలా అనేసి మీకు ఉంటుంది కదా, కావాలి అనేసి. ఇప్పుడు ఎలా తెచ్చుకోవాలో చూద్దాము. దానికోసం సింప్లీ ఏంటంటే మీరు గూగుల్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ టెంపరరీ మెయిల్ అయితే సెర్చ్ చేయండి. వన్స్ సెర్చ్ చేసిన తర్వాత మీకు చాలా వెబ్సైట్స్ అయితే వస్తాయి. దాంట్లో మీరు ఏ వెబ్సైట్కి వెళ్ళినా మీరు టెంపరరీ మెయిల్స్ అయితే పొందొచ్చు. కాకపోతే నేను ఒక వెబ్సైట్లో అయితే చూపిస్తాను. నేనైతే ఫస్ట్ వెబ్సైట్లోకి అయితే వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మీరైతే ఎవ్రీడే కొత్త మెయిల్స్ అయితే చూడొచ్చు. ర్యాండమ్గా అయితే డిస్ప్లే అయితే అవుతూ ఉంటాయి. ర్యాండమ్ నేమ్తో అయితే ఎలా వస్తాయి. దీన్నే మనం ఏంటంటే ప్రొఫెషనల్ మెయిల్ అయితే అంటాము. దీన్ని మీరు ఏంటంటే సింప్లీ ఈ బటన్ పైన క్లిక్ చేసుకొని కాపీ అయితే చేసుకొని ఏ సర్వీస్తో అయితే మీరు లాగిన్ అవ్వాలనుకున్నా, సైన్ అప్ అవ్వాలి అనుకున్నా అయిపోవచ్చు. అయిన తర్వాత ఏంటంటే మీకు ఏదైనా కన్ఫర్మేషన్ మెయిల్ వస్తే ఎక్కడ డిస్ప్లే అవుతుంది అంటే ఈ ప్లేస్లో ఆటోమేటిక్గా ఇది ఏంటంటే రీఫ్రెష్ అయితే అవుతూ ఉంటుంది. వన్స్ ఏంటంటే మీరు ఏదైతే మెయిల్ ప్రొవైడ్ చేస్తుంటారో ఆ మెయిల్కి కన్ఫర్మేషన్ కోడ్ కానీ కన్ఫర్మేషన్ లింక్ కానీ ఏదైనా వస్తే ఈ ప్లేస్లో అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఆ పర్టికులర్ ప్లేస్లో ఈవెన్ షో చేయలేదు అంటే దెర్ ఈజ్ ఏ ఆప్షన్ కాల్డ్ రీఫ్రెష్. మీరు క్లిక్ చేశారు అంటే ఆటోమేటిక్గా ఆ మెయిల్లో వచ్చేసి కోడ్ అయినాయి లేకపోతే లింక్ కానీ అవైలబుల్ ఉంటుంది. మీరు దాన్ని యూస్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ దీంతో మీకు అవసరం అయితే ఉండదు. మళ్ళీ మీరు ఏంటంటే రీసెట్ పాస్వర్డ్ చేసుకోవాలంటే అది పాసిబుల్ అవ్వదు. ఎందుకు పాసిబుల్ అవ్వదు అంటే ఏదైతే మెయిల్ ఐడి, ప్రొఫెషనల్ మెయిల్ ఐడి ఈ రోజు చూస్తున్నారో రేపుకి వేరేది కనిపిస్తుంది. వేరేది కనిపించినప్పుడు మీరు రీసెట్ చేసుకోవడానికి పాసిబుల్ అవ్వదు. ఇది ఒక పెద్ద డిస్అడ్వాంటేజ్ ఇక్కడ. ఎందుకంటే ఫ్రీగా వచ్చినప్పుడు మనం అన్ని అడ్వాంటేజెస్ అయితే పొందలేము. కాబట్టి మీకు ఓన్లీ సింగిల్ పర్పస్ కోసం వెరిఫికేషన్ కోడ్ కానీ లింక్ కావాలంటే ఇవేతో అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. లేదు నాకేంటంటే ప్రొఫెషనల్గా లైఫ్ టైం ఉండాలి అనుకుంటే జోహోలో అయితే మెయిల్ ఒకటే అయితే కొనుక్కోండి. లేదు నాకు డొమైన్ హోస్టింగ్ ఉంది అనుకుంటే మీరు వెళ్ళేసి ఎలాంటి మెయిల్స్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఎక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అంటే సి ప్యానల్లో క్రియేట్ చేసుకోవచ్చు. సి ప్యానల్లో మీరు ఆల్ ద ఈమెయిల్ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది మీకు కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఆ వీడియో చూస్తే సి ప్యానల్ యూస్ చేసి ప్రొఫెషనల్ మెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. ఈ వీడియో అనేది మీకు హెల్ప్ అయ్యింది అని అయితే అనుకుంటున్నా. అలానే మీ క్వశ్చన్స్ కూడా కొన్నిటికి క్లారిటీ ఇచ్చాను అని అయితే అనుకుంటున్నా. ఎక్కడ క్రియేట్ చేసుకోవచ్చు, ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేసి. అండ్ ఈ వీడియో మీకు నచ్చుంటే డెఫినెట్గా అయితే లైక్ చేయండి. అలానే ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎలాంటి కంటెంట్ మన ఛానల్లో చాలా అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ 320 వీడియోస్ అయితే ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ కోర్స్ కంప్లీట్గా. ఒకసారి అయితే చూడండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఎలాంటి వీడియోస్తో మీ ముందుకైతే వస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.